ఎరువు ఏది చెప్పొద్దు సోది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. యూరియా ఆందోళన నెక్స్ట్ లెవెల్కి చేరింది. యూరియా కోసం ఇన్ని రోజులు ధర్నాలు చేసిన రైతులు ఇప్పుడు ఏకంగా వ్యవసాయ అధికారులనే నిర్బంధిస్తున్నారు. రోజుల తరబడి తమను తెప్పిస్తున్నారని మండిపడుతున్నారు. బ్లాక్ మార్కెట్లో దొరుకుతున్న యూరియా సహకార సంఘాల దగ్గర ఎందుకు దొరకట్లేదని ఫైర్ అవుతున్నారు. మరోవైపు తెలంగాణకు సరిపడా యూరియా సరఫరా చేయాలని ఆర్ఎఫ్సిఎల్ ఎండీని కోరారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వరుసగా వారం రోజుల పాటు పంట పొలాల వైపు వెళ్లకపోతే అన్నదాతలు అసహనానికి గురవుతున్నారు. అలాంటిది నెల రోజుల పాటు పొలాలను చేళ్లను వదిలేసి యూరియా కోసం తిరుగుతున్న రైతుల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. సిద్దిపేట జిల్లా అల్వాలలో అధికారులను నిర్బంధించారు రైతులు. రైతు వేదిక భవనంలో అధికారులను బంధించి తాళం వేశారు. పంటలు ఎండిపోతున్నా యూరియా ఇవ్వడం లేదంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు అన్నదాతలు. కానీ ఇప్పటికే 2 లారీల యూరియాను పంపిణీ చేశామంటున్నారు మిర్దొడ్డి అధికారులు. అయితే 2 లారీల యూరియా ఎన్ని ఎకరాలకు సరిపోతుందో చెప్పాలంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు రైతులు. ఉమ్మడి మెదక్ జిల్లాలో యూరియా కోసం అన్నదాతలు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే రైతు కేంద్రాల దగ్గర క్యూ కట్టారు. యూరియా కోసం క్యూ లైన్లో చెప్పులు పెట్టి మరీ పడిగాపులు కాశారు. యూరియా కోసం వినూత్నంగా నిరసన చేపట్టారు ఆదిలాబాద్ రైతులు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎరువులు ఇవ్వడం లేదంటే దున్నపోతుకు వినతి పత్రం అందించారు. క్యూ లైన్లో ఉన్నవారంతా రైతులు కాదని మంత్రులు మాట్లాడడం బాధాకరమన్నారు రైతులు. రామగుండం ఎఫ్సీఎల్ ఎండీని కలిశారు మంత్రి తుమ్మల. ఆర్ఎఫ్సీఎల్ నుంచి రాష్ట్రానికి రావాల్సిన యూరియా సరఫరా చేయాలని కోరారు. అందుకు ఆర్ఎఫ్సీఎల్ ఎండీ సానుకూలంగా స్పందించారు. మరోవైపు ఎరువుల కొరతపై అధికారులతో సమీక్ష నిర్వహించారు తుమ్మల నాగేశ్వరరావు. మరో 50,000 మెట్రిక్ టన్నుల యూరియా కావాలని మంత్రి తుమ్మల కోరారని, తెలంగాణకు వాటాను తప్పకుండా పంపిస్తామన్నారు కిషన్ రెడ్డి. యూరియాను బ్లాక్ మార్కెట్ కు తరలించడంపై టీవీ9 ప్రసారం చేసిన కథనాలపై అధికారులు స్పందించారు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి అరుణోదయ ఫర్టిలైజర్ షాపులో అక్రమంగా నిల్వ ఉంచిన యూరియాను స్వాధీనం చేసుకుని రైతులకు పంపిణీ చేశారు అధికారులు.